తెలుగుదేశం పార్టీ తరపున ముగ్గురు రాజ్యసభకు వెళ్ళే అభ్యర్థుల లిస్టు ప్రకటించడం కోసం అని చెప్పి సుదీర్ఘ మంతనాలు, సమావేశాలని వీళ్ళు లిస్టులో ఉన్నారు, వాళ్ళ లిస్టులో ఉన్నారు, వీళ్ళ పేరు పరిగణలోకి, వాళ్ళ పేరు పరిగణలోకి అని రకరకాల పేర్లను వాళ్ళ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించి చివరికి ఇక రేపు నామినేషన్లకు చివరి తేదీ అనగా బై డిఫాల్ట్గా చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ఇలా నాంచుతూనే ఉంటారంటారు. ఈసారి కూడా నాంచి ముగ్గురి పేర్లను అయితే ప్రకటించారు. సానా సతీష్, భాష్యం రామకృష్ణ, ఇంకొక ఆయన చింతకాయల విజయ్, అంటే స్పీకర్ గారి కుమారుడు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్. సానా సతీష్కి రెన్యువల్ అయింది. భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, మొత్తం మీద వీళ్ళిద్దరు కొత్తలు ముగ్గురికి రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. అయితే నెట్టింట ఒక చర్చ, రాబోయే కాలానికి కాబోయే రాజ్యసభ ఎంపీ వర్ల రామయ్య గారికి శుభాకాంక్షలు అని కొందరు. కారణం లేకపోలేదండి. ఎప్పుడు రాజ్యసభ అభ్యర్థుల చర్చ వచ్చినా వర్ల రామయ్య గారి పేరు చివరి వరకు పరిశీలనలో ఉంది. వర్ల రామయ్యకు లేదంటే వీళ్ళకు లేదంటే వర్ల రామయ్యకు లేదా ఎక్స్కు, వైకి లేదా వర్ల రామయ్యకు, ఈ విధంగా చెబుతూ పోతుంటారు చివరి నిమిషం వరకు. తీరా చూస్తే వర్ల రామయ్య గారికి ఇచ్చింది లేదు, ఏం పెట్టింది లేదు. మళ్ళీ రాజ్యసభ స్థానాలు నెక్స్ట్ ఎప్పుడన్నా వచ్చాయనుకోండి, అప్పుడు కూడా ఇదే పంతానే, వర్ల రామయ్య గారి పేరు చివరి సెకండ్ వరకు ఉంటుంది. నాంచి మళ్ళీ ఆ పేరేమీ ఇవ్వరు. అని ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్గా గమనిస్తే బాగా పారిశ్రామికవేత్తలు, డబ్బులు ఉన్న వాళ్ళ పేర్లు అయితే తొందర ఫైనలైజ్ అయిపోతూ ఉన్నాయి. అండ్ పార్టీ కోసం పనిచేసిన ఈ కోణంలో చూడాలి అంటే చివరి నిమిషం వరకు, చివరి సెకండ్ వరకు లెక్కలు, క్యాలిక్యులేషన్లు, ఈక్వేషన్స్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సానా సతీష్కి రెన్యువల్ అని, భాష్యం రామకృష్ణ కానీ ఫస్టే అందరూ ఫిక్స్ అయిపోయారు, డిసైడ్ అయిపోయారు ఆ పేర్లు. మూడో పేరు కోసమే పంచాయతీ. చింతకాయల విజయ్కి అన్నారు, వర్ల రామయ్య గారికి అన్నారు. ఈ పేరు మీదనే పంచాయతీ నడిచింది. ఇప్పుడు ఆ పంచాయతీ కూడా క్లియర్, నీకేమీ లేదు. వర్ల రామయ్య గారు మళ్ళీ నెక్స్ట్ రాజ్యసభ స్థానాలు వచ్చినప్పుడు మళ్ళీ సార్ పేరు లిస్టులో ఉంటుంది, చివరి సెకండ్ వరకు ఉంటుంది. కానీ చివరి సెకండ్ మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు.